ఆగు బావా. నువ్వు తిట్టినా కొట్టినా చంపినా సరే నేనన్న దాంట్లో తప్పే ఉంది. పెళ్ళై ఇన్నేళ్ళైనా కూడా ఇంకా ఈవిడ గారు ఈ ఇంటి ఆడపిల్ల ఎలా అవుతుంది? అంత పద్ధతులు తెలిసిందైతే తన భర్తతో పాటు ఈ ఇంట్లో నుంచి ఎప్పుడో వెళ్ళిపోవాలి. ఈ ఇంటిని పట్టుకుని వేలాడుతూ నా మీదే పెత్తనాలు చేస్తూ ఎందుకుంటుంది? అలేఖ్యా, బుద్ధి లేకుండా మాట్లాడుకో. వీళ్ళ అక్కని ఇంట్లో ఉంచుకోవాలా పంపించాలా అనేది వీళ్ళిష్టం. నువ్వెవరు చెప్పడానికి? నువ్వేం చేసినా నీ తప్పులన్నీ వెనకేసుకొస్తుంది కాబట్టి ఈవిడ గారు ఇంట్లో ఉండటం నీకు బాగానే ఉంటుంది. పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను. నన్ను ఇంట్లో నుంచి ఎలా పంపించాలా, ఎలా బావకి దూరం చేయాలని చూస్తుంది. నిజంగా ఈవిడ గారులో అంత ప్రేముంటే ఆవిడ భర్త మీద చూపించమని చెప్పండి. మాకు సలహాలు ఇవ్వటం కాదు. నా భార్య నన్ను ప్రేమగానే చూసుకుంటుంది. అలా చూసుకుంటుంది కాబట్టే నా ఇల్లు కాకపోయినా ఈ ఇంట్లో ఉంటున్నాను. ఏమన్నావు? మహాలక్ష్మికి పిల్లలు పుట్టరు అన్నావంట. ఆ మాట అంటానికి నువ్వెవరు? అవును, ఉన్నమాటే కదా అన్నాను. అసలు మీ అందరికీ తెలుసోలేదు, తనకి పిల్లలు పుట్టే అవకాశమే లేదు. ఏదో మీ అందరి సంతోషం కోసం తనకి పిల్లలు పుడతారని అబద్ధం చెప్పింది. ఇలాంటిది ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీలేదు. ఇన్ని రోజులు మాకు తెలియకుండా నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తించావనుకుంటే ఈ రోజు నా ఎదురుగా నిలబడి మా అక్కనే అనేంత ధైర్యం వచ్చిందా నీకు? నువ్వు నా కళ్ళ ముందు కూడా కనిపించడానికి వీల్లేదు. నువ్వున్నంతసేపు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా మనశ్శాంతి ఉండదు. ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుంచే. నువ్వు వెళ్ళైనా చెప్పు బావా, నేను ఈ ఇంట్లో నుంచి వెళ్లే సమస్య లేదు. ఆవిడ గారు ఏదో చెప్పగానే మీ అందరికీ అంతగా కోపాలొస్తున్నాయి. మరి నీ భర్తతో నీకు సంబంధం లేదు, విడాకులు తీసుకుని విడిపో అని చెప్పినప్పుడు నాకెంత కోపం రావాలి, నాకెంత బాధగా ఉండాలి? అది నువ్వు చేసుకున్నది. మా అన్నయ్యకి ఎవరు విడాకులు ఇవ్వమని చెప్పలేదు, నిన్ను పంపించమని చెప్పలేదు. ఆ పరిస్థితి నువ్వే తెచ్చుకున్నావు. చేసిన తప్పులకి తల ఉంచుకోవాల్సింది పోయి మా అక్కనంటావా నువ్వు? తను మారదు మతవా. తన నోరు ఆగదు. తనేం చేయలేకపోతున్నాం కాబట్టే, ఏం అనలేకపోతున్నాం కాబట్టే తన ఇష్టానికి తను మాట్లాడుతుంది. ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతాం అని చెప్తున్నారు కానీ వెళ్ళటమే లేదుగా. బావా, తన తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంకా ఏ మొహం పెట్టుకుని ఉండమంటారా?